గ్లోబల్ ప్రాజెక్ట్ రామాయణ సినిమా విషయంలో ఈగర్గా వెయిట్ చేస్తున్న మూమెంట్ వచ్చేస్తోంది. ఈ మైథలాజికల్ విజువల్ వండర్ గ్రాండ్ ప్రమోషన్స్ స్టార్ట్ అవుతూ ఉండడంతో అందరిలో అటెన్షన్ పీక్స్ లో ఉంది. మరి ఈ విషయంలో అందరికంటే ఎక్కువగా హై ఫీల్ అవ్వాల్సిన రణబీర్ కపూర్ అభిమానులు ఎందుకు డిసప్పాయింట్ అవుతున్నారు? గ్లోబల్ ప్రాజెక్ట్ రామాయణ సినిమా ప్రమోషన్స్ మొదలవుతున్నాయి. మైథలాజికల్ విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ ప్రెస్టీజియస్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ ఈవెంట్ న్యూఢిల్లీ భారత మండపంలో ఈ శనివారం గ్రాండ్ గా చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. నెవర్ బిఫోర్ రేంజ్ లో జరిగే అవకాశం ఉందని భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు ఆడియన్స్ కూడా. రామాయణ గ్రాండ్ ఈవెంట్ కి రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి అటెండ్ అవుతారని తెలుస్తూ ఉండడంతో నెక్స్ట్ లెవెల్ క్యూరియాసిటీతో ఉన్నారు అంతా. అయితే ఇప్పుడు రణబీర్ విషయంలో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యేలా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ శనివారం ఢిల్లీలో జరిగే రామాయణ గ్రాండ్ ఈవెంట్ కి రణబీర్ కపూర్ వస్తారా లేదా అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ప్రస్తుతం రణబీర్ కపూర్ కి ఐ ఇన్ఫెక్షన్ వచ్చినట్లుగా బాలీవుడ్ సర్కిల్లో న్యూస్ వినిపిస్తోంది. దీంతో ఈ కారణంతోనే రణబీర్ అభిమానుల్లో కొంత డిసప్పాయింట్మెంట్ కనిపిస్తోంది. అయితే ఐ ఇన్ఫెక్షన్ తో సఫర్ అవుతున్న రణబీర్ కపూర్ ప్రికాషన్ లో భాగంగా కళ్లకి బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుని వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఈ ఈవెంట్ లో రణబీర్ కపూర్ నుంచి లైవ్ పర్ఫార్మెన్స్ ఉండదని వర్రీ అవుతున్నారు అభిమానులు. ప్రజెంట్ గ్లోబల్ వైడ్ భారీ స్థాయిలో అటెన్షన్ క్రియేట్ చేస్తున్న ఇండియన్ సినిమాల్లో రామాయణ కూడా ఒకటి. 2 భాగాలుగా తెరకెక్కిన ఈ మైథలాజికల్ విజువల్ వండర్ పై అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. భారీ స్టార్ కాస్టింగ్ అండ్ టాప్ ప్రొడ్యూసర్స్ కొలాబరేషన్ తో 4,000 కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కింది రామాయణ. ఈ రేంజ్ అంచనాలతో ఆడియన్స్ కి సాలిడ్ సర్ప్రైజ్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతోన్న టైంలో రణబీర్ కపూర్ కి సంబంధించిన ఐ ఇన్ఫెక్షన్ కొంత డిసప్పాయింట్ చేస్తోంది. మరి ఈ నెల 23న కాలిఫోర్నియాలో జరిగే శాన్ డియాగో కామికాన్ ఈవెంట్లోగా అయినా రణబీర్ రికవర్ అవ్వాలని ట్వీట్ చేస్తున్నారు అభిమానులు.